పునాస. ఈ కథను రచించిన వారు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2013 ఏప్రిల్లో ప్రచురితమైంది. రాలడానికి సిద్ధంగా ఉన్న పండుటాకులం కదా మేమంతా, అందుకనే మిగలముగ్గిన పళ్ళుంటాయేమో మా దగ్గర. పెడతావు గాని ఈ మిగలముగ్గిన పళ్ళు నాకిష్టం ఉండవు నాన్నమ్మ. మరి ఈ మిగలముగ్గిన పండు కూడా ఇష్టం ఉండదా కన్నా? అదేంటి నాన్నమ్మ అలాగంటావు? నువ్వంటే నాకెంతో ఇష్టం ఉండబట్టే కదా నిన్ను చూడడానికి వస్తుంటాను. అమ్మకి ఇష్టం లేకపోయినా. ఆ అబ్బాయి గొంతులో బొంగురు జీర పలికింది. అబ్బెబ్బే అదేం లేదురా కన్నా, ఊరికే సరదా కన్నాను అంటూ అక్కును చేర్చుకుని సముదాయించింది శాంతమ్మ. కొంత ఊరట పొందాడు కన్నా అని పిలువబడే కన్నేశ్వరరావు ఉరఫ్ గణేశ్వరరావు. తాతగారి పేరు అలాగే పెట్టేశారు వాడికి. స్కూల్ రికార్డులో దాన్ని గణేశ్వరరావు సన్ ఆఫ్ ప్రభాకర్గా మార్పించుకున్నాడు కన్నా. పునాసకాపు పండురా ఇది, బావుంటుంది తిన్నరా కన్నా, ఆమె బలవంతం చేసింది. అసలే మామిడి పండంటే అమితమైన ఇష్టం. ఇష్టం లేకున్నా తినడానికి ఉపక్రమించాడు కన్నా. వాడా పండు తింటున్నంతసేపు ప్రేమగా వాడి వంక చూస్తూ ఉండిపోయింది శాంతమ్మ. మూతి తుడుచుకుంటూ అడిగాడు, నాన్నమ్మ పునాస కాపు అంటే ఏమిటి? సీజన్ అయిపోయే ముందు కొంత విరామం ఇచ్చి ఆఖరిగా వచ్చే కాపును పునాస కాపు అంటారా కన్నా. ఇక మీదట పళ్ళు రావనుకుంటూ తింటే పునాస పండు ఎంత రుచిగా ఉంటుందో చెప్పిందావిడ. ఆమె మాటలు వింటుంటే అప్పుడే తిన్న ఆ పండు మామూలుగా కన్నా ఎంతో రుచిగా ఉన్నట్టు అనిపించింది కన్నాకి. పునాస పండు చాలా బాగుంటుందన్నమాట. మనసులోని మాట పైకే అన్నాడు. అన్నమాటేమిటి, ఉన్నమాటే అందావిడ ముక్తాయింపుగా. అంతటితో ఆ సంభాషణకి ముగింపు పడగా తతిమ్మ విషయాలు మాట్లాడుకున్నారు. నాన్న ఏం చేస్తున్నాడ్రా, ఎలా ఉన్నాడు ఆరా తీసింది కన్న పేగు. దానికి కన్నా చెప్పే సమాధానం ఏమిటో ఆమెకి తెలుసు. అయినా అడగకుండా ఉండలేదావిడ. బానే ఉన్నారు అనో. నాన్నమ్మ మీద ప్రేమ ఒకంత ఎక్కువైనప్పుడు నాన్న నిన్ను ఇంట్లోంచి పంపించి వేశారు కదా, అయినా నీకెందుకు నాన్నమ్మ నాన్న మీద అంత ప్రేమ అనో సమాధానమిస్తాడు కన్నా. ఆ విషయం తెలిసినా అడగకుండా ఉండలేదావిడ. నా కన్న కొడుకు కదరా కన్నా, నా పేగు తెంచుకు పుట్టినవాడు, వాడి మీద నాకా మాత్రం ప్రేమ ఉండదా అంటుందావిడ. అలాగే అంది ఇప్పుడు కూడా. మరి నన్ను కనలేదు కదా, నా మీద ఎందుకు నాన్నమ్మ నీకీ ప్రేమ అమాయకంగా అడిగాడు వాడు. చదువుతున్నది 10వ తరగతి అయినా ఎంతో అమాయకంగా ఉంటాడు వాడు. అలాగని తెలివైనవాడు కాదని కాదు. చదువులో ఎంతో చురుకు. కొంచెం లోక వ్యవహారంలోనే అనాలోచితంగా ఇటువంటి ప్రశ్నలు వేస్తూ అందరి ఆప్యాయతని కొల్లగొట్టుకుంటాడు. అదేం ప్రశ్నరా కన్నా? ఆమె ఏదో సమాధానం చెప్పబోతుండగా అడ్డు తగులుతూ, నాకు తెలుసులే నాన్నమ్మ, ఇది పునాస ప్రేమ చెప్పాడు వాడు. వాడన్న ఆ కొత్త పదం ఆమెకెంతో నచ్చింది. పునాస ప్రేమ అనుకుంటుండగానే వాడి మీద ఆమె ప్రేమభావం ద్విగుణీకృతమైంది. ఒక్కసారిగా వాడి మొహాన్ని 2 చేతులతోనూ పొదవి పట్టుకుని వాడి నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుందావిడ. వదులుతూ, పునాస ప్రేమ అంటే ఏమిటి అడిగిందావిడ అంతకన్నా అమాయకంగా. అంటే నాన్నమ్మ, నాన్నగారి మీద అత్తల మీద నీ ప్రేమ అసలైన ప్రేమ అయితే వాళ్ళని పెంచి పెద్ద చేశాక వాళ్ళెవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా వాళ్ళ పిల్లల మీద, అంటే మా మీద చూపే ప్రేమన్నమాట. అర్థమైందా? ఎంత బాగా చెప్పావురా. ఇంత వివరంగా చెప్పాక అర్థం కాకుండా ఉంటుందా మురిపెంగా అంటూ వాడి బుగ్గలు సుతారంగా నిమిరింది శాంతమ్మ. పునాస పండులాగే నా మీద నీ ప్రేమ కూడా ఎంతో బావుంటుంది నాన్నమ్మ డగ్గుతిక పడగా అన్నాడు కన్నా. నీ మీద మీ నాన్న ప్రేమ కూడా ఇలాంటిదేరా కన్నా. వాడు నాన్న కదా, పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలని కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు నాన్నలు, అంతే. ఇప్పుడు నాన్నని ఏమన్నా అన్నానా? అసలు క్లాస్ పీకేస్తున్నావు. అది కాదులేరా బాబు, మీ నాన్న మీద నీకు కొంచెం కోపమని నాకు తెలుసులే అందావిడ. ఎందుకుండకూడదు నాన్నమ్మ, నిన్నింట్లో ఉండనివ్వకుండా ఇలా పంపించేశారు కదా, నీకుండదా కోపం రెట్టిస్తూ ప్రశ్నించాడు కన్నా. ఒక్కసారిగా ఆవిడ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. వాడు మాత్రం ఏం చేస్తాడురా కన్నా, పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకోవాలి.
ఏం పరిస్థితో ఏమిటో అంటూనే బేలగా అయిపోయాడు కన్నా. వాడి మనసులో దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. ఎన్నోసార్లు అలా పెల్లుబుకుతూ ఉంటుంది. అయినా దాన్ని చెలియలి కట్ట దాటనివ్వడు. దాటనిస్తే అది కళ్ళల్లో నీరుగా ఊరుతుందని వాడికి తెలుసు. అలా ఏడవడం వాడికి అస్సలు ఇష్టముండదు. లేని గాంభీర్యం తెచ్చుకుంటూ, సరే నాన్నమ్మ, నేనింక వెళ్తాను అన్నాడు కన్నా. అప్పుడే వెళ్ళిపోతావా? మనవణ్ణి వదల్లేని మనసుతో ఆవిడ. ఇది వరకు ఇంచుమించు రోజూ వచ్చేవాడివి కదరా, ఈ మధ్య 3-4 రోజులైపోతోంది. రోజూ వస్తుండరా? ఏం చెయ్యను నాన్నమ్మ, 10వ తరగతి కదా, నేనిప్పుడు చదువుకోవలసినవి, హోంవర్కులు చాలా ఉంటున్నాయి. అందుకే చదువు ముఖ్యంరా కన్నా, కుదిరినప్పుడే వస్తుండు. అయినా మరీ ఆలస్యం చెయ్యొద్దు, మిగిలిన పళ్ళు కుళ్ళిపోతాయి కూడా. తను తినకుండా తన కోసం పళ్ళని అట్టే పెడుతుందన్నమాట నాన్నమ్మ. అది విషయం. పళ్ళు మిగలముగ్గడానికి కారణం అదన్నమాట. అలాంటి పళ్ళే హోంలో ఇస్తారేమో అనుకునేవాడు ఇంతకాలం. అసలు విషయం అర్థమైంది వాడికి. దానితో పాటు మరో విషయం అర్థమైంది. ఇక్కడ ఈ హోంలో పండిపోయిన ముసలాళ్లంతా వారి పిల్లల ప్రేమ కోసం ఎంతగా తపిస్తున్నారో. వారికి ఆ ప్రేమ దొరకకుండానే ముగ్గి చివరికి కుళ్ళిపోతారన్నమాట. కుళ్ళిపోవడం అంటే తీరని దుఃఖంతో మరణించడమే. వాడి చిన్ని బుర్రలో ఆందోళన మొదలైంది. నాన్నమ్మకి భయచెప్పి ఇంటికి వెడుతూ అనుకున్నాడు, ఎలాగైనా నాన్నను ఒప్పించి నాన్నమ్మని ఇంటికి తీసుకొచ్చేయాలని. ఎంతో దృఢంగా, నమ్మకంగా. వాడి నమ్మకంలానే వాడి అడుగులు పడ్డాయి దృఢంగా. ఏమొచ్చిందిరా నీకు? ఆకలి వేయడం లేదా? అన్నం తిననని భీష్మించు కూర్చున్న కొడుకును అదిలిస్తూ గట్టిగా అరుస్తోంది కాత్యాయని. కన్న తల్లి. నేను తిన్ను, నాకొద్దు, ఇంకా గట్టిగా అరుస్తూ చెప్పాడు వాడు. ఎద్దేవాగా, ఏ మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళావా బాబూ? అక్కడికి వెళ్ళొద్దంటే మానవు, వెళ్ళి వచ్చి ఇలా అలుగుతుంటావు. ఇదెక్కడ పోయే కాలంరా బాబూ నీకు, రెట్టించిందావిడ. నువ్వు అనుకున్నట్టు నాన్నమేమీ నీ మీద నాకు చాడీలు చెప్పదు తెలుసా, ఉక్రోషంగా అన్నాడు వాడు. అత్తగారు తన మీద ఏం చాడీలు చెబుతుందోనని ఆవిడకెప్పుడూ అనుమానమే. అదే వ్యక్తం చేస్తుంటుంది కొడుకు దగ్గర. తల్లి మాటలనేమీ పట్టించుకోని కన్నా ఎప్పుడూ ఆమెకి సమాధానం చెప్పలేదు. ఈ రోజు చెప్పాలనిపించింది. చెప్పడమే కాదు, ఏదో చెయ్యాలని అనిపించింది. అందుకే అన్నం తినడానికి సుతారము లేవలేదు వాడు. ప్రభాకరం ఇంటికొచ్చేసరికి రణగొణగా ఉంది ఇల్లు. కాచాయని అరుపులు శృతి మించి వినిపిస్తున్నాయి. ఏం ఉపద్రవం ముంచుకు వచ్చిందోనని కలవరపడ్డాడు. చూడండి వీడు అన్నం తినడంట. ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళకురా బాబు అంటే వినడు. ఆవిడేం చెబుతోందో ఏమో, ఇది వీడి వరస. అలుగుతాడు, నన్ను విసిగిస్తాడు. ఫిర్యాదు చేసింది కాచాయని. మీరనుకుంటున్నట్టుగా నాన్నమ్మ మీ ఇద్దరి గురించి నాకెప్పుడూ చెడ్డగా చెప్పింది లేదు. మీరే ఏవేవో చెడ్డగా అనుకుంటారు. అది నాకిష్టం లేదు, కరాఖండిగా చెప్పాడు కన్నా. వాడి ముందు ఇక మీదట తన తల్లి ప్రస్తావన తీసుకురాకుండా భార్యను కట్టడి చెయ్యాలని నిశ్చయించుకుంటూ అనునయంగా కన్నాతో అన్నాడు ప్రభాకర్. సర్లేరా, ఎప్పుడూ ఉండేదే ఇది. లేచి ముఖం కడుక్కురా, భోంచేద్దాం అన్నాడు. కన్నా కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. తనని కాదన్నట్టుగానే ఉండిపోయాడు. ఊ లే త్వరగా రా, నాకు ఆకలేస్తోంది. గొంతులో ఇంకా కొంచెం కాఠిన్యాన్ని తెచ్చుకుంటూ గద్దించాడు. ఈ మధ్య మొదలైంది అన్నం తిన్ననే మారం. 2-3 సార్లు అయింది. కొంచెం గట్టిగా గద్దించేసరికి లేచేవాడు. కాని ఏమైంది ఈవేళ లేవడే? ఏరా, చెప్పేది నీకే, లే, తీవ్ర స్థాయిలో అరిచినట్టు చెప్పాడు ప్రభాకర్. నేను చచ్చినా సరే అన్నం మాత్రం తిన్నావు, మొండిగా జవాబిచ్చాడు కన్నా. కన్నా పూనిక, నిశ్చయం వాడి కళ్ళలో జ్యోకతమైంది. కొంచెం చెలించిపోయాడు ప్రభాకర్. గద్దించి లాభం లేదని అతనికి అర్థమైంది. సోఫాలో కూర్చుని ఆలోచనలో పడ్డాడు. అమ్మో, భవిష్యత్తులో జరగబోయేదేంటో చూచేయగా అర్థమవుతోంది అనుకుంటూ ఎక్కడ లేని మార్ధవాన్ని మాటల్లో నింపుకుని, అలాగే లేరా, రేపు నాన్నమ్మని ఇంటికి తీసుకొద్దాం అంటూ లేలే ఫోన్ చేద్దాం అన్నాడు. నిజంగానా? కళ్ళు 1000 వోల్టుల బల్బుల్లా మెరుస్తుండగా ఎంతో ఉద్వేగంతో అడిగాడు కన్నా. తిరిగి నిజంగా తీసుకొస్తారా? అపనమ్మకంగా అడిగాడు వాడు. రేపు నువ్వు స్కూల్ నుంచి వచ్చేసరికి నాన్నమ్మ ఇంట్లో ఉంటుందిగా, బుజ్జగింపుగా అంటూ వాణ్ణి అన్నానికి లేపాడు. ఆ రోజు రాత్రి
చాలా చర్చ జరిగింది దంపతుల మధ్య. చర్చ ఫలితం ఏమిటో కన్నా మర్నాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక గానీ తెలియలేదు. కొండల్లో పడిన వర్షం గొప్ప ఉరవడితో కొత్త నీరుగా ప్రవహించి ఎర్ర రంగును కలుపుకుని ఉత్తేజం కలిగించే ఇరానీ ఛాయ్లా ప్రవహించి వస్తుంది. అలా వేగంగా పరిగెత్తుకుని ఎంతో ఊహించుకుంటూ వచ్చిన కన్నాకి ఎప్పటిలానే ఇల్లు బోసిగా కనిపించింది. ఒక్కసారిగా అంతుపట్టని నిర్వేదమేదో ఆవహించింది. తల్లిని ఏమీ అడగదలుచుకోలేదు. ఏదో నిశ్చయానికి వచ్చినట్టుగా నోట్సు పుస్తకంలోంచి బరబరా తెల్ల కాగితం ఒకటి చింపి గబగబా 4 పంక్తులు రాసి టీవీ మీద ఎగరకుండా బరువుంచి పెట్టాడు. తనకు తెలుసు, వంటింట్లో పని కాగానే టీవీ పెట్టుకుంటుంది అమ్మ. అప్పుడు తప్పనిసరిగా చూస్తుంది. వంట పని ముగించుకుని లివింగ్ రూంలోకి వచ్చింది కాత్యాయని. టీవీ మీద రెపరెపలాడుతూ కాగితం కనిపించింది. బై అమ్మా, బై నాన్న, మీకు గుడ్ బై. నాన్నమని వద్దనుకున్న వాళ్ళు మీరు. అవసరమైతే ఎప్పుడైనా నన్ను కూడా వద్దనుకోగలరు. అందుకే మీరలా అనుకోకముందే నేనే వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. నా గురించి వెతక్కండి. వెతికినా ఫలితం ఉండదు. 4 లైన్లు. నవనాళ్ళు కుంగిపోయాయి కాత్యాయనికి. వెంటనే భర్తకి ఫోన్ చేసి చెప్పింది విషయం. ఆదరబాదర ఆఫీసు నుంచి పరిగెత్తుకొచ్చాడు ప్రభాకర్. వస్తూనే, ఇదంతా నీ వల్లే. ఎంతలా చెప్పాను. రాత్రి నీకు తలకెక్కిందా? అనుభవించడమే. చిందులేశాడు భార్యపై. కాత్యాయనికి అదేం పట్టడం లేదు. వెతికినా ఫలితం ఉండదని రాశాడు. ఏదైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా. పరిపరి విధాల పోతున్నాయి ఆమె ఆలోచనలు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అదే అంది భర్తతో. కొంపతీసి వాడే అఘాయిత్యం చేసుకోలేదు కదండి. పదండి వెతుకుదాం. కన్నా స్నేహితులందరి ఇళ్లకి వెళ్లారు. ఎక్కడా లేడు. రాత్రి 8 వరకు పార్కులు, బస్టాండు, రైల్వే స్టేషను గుర్తొచ్చిన చోట్లల్లా వెతికారు. ఫలితం లేదు. ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇంకేం చెయ్యాలి? ఇద్దరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న. చెప్పు, ఇంకేం చెయ్యాలో అరిచాడు ప్రభాకర్ భార్యపై. శ్రావణ ఆకాశం మబ్బుల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. అలాగే స్కూటర్ మీద అగమ్యంగా రోడ్లన్నీ వెతుకుతూ తిరిగారు. రాత్రి 10. రోడ్లు నిర్జనమయ్యాయి. ఏం చేస్తారు? నెమ్మదిగా ఇంటిదారి పట్టారు. ఇంటి వరండాలో ఎవడో ముష్టాడు కూర్చున్నట్టు కనిపించింది ఆ చీకట్లో. స్కూటర్ పార్క్ చేసి లైట్ వేశాడు ప్రభాకర్. స్కూల్ నైట్ వాచ్మెన్ రామయ్య ఒళ్ళో ఆదమరిచి నిద్రపోతూ కనిపించాడు కన్నా. ఒక్కసారిగా వాళ్లకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. కాచేయని అయితే అమాంతం కన్నాన్ని లేపి హృదయంలో పొదువుకుంటూ అదే పనిగా బిగ్గరగా ఏడ్చేసింది. ఈరోజు ఆలస్యంగా 9ంటికి బడికెళ్ళాను బాబయ్య. అక్కడ బాబు ఒంటరిగా ఓ మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. నన్ను చూడగానే పరుగుచ్చుకున్నాడు. ఎంతకీ చిక్కడే. ఎదురుగుండా వచ్చి అట్టుకోపోతే దొరికివాడు కాదు బాబు. ప్రభాకరు కాచాయని ఇద్దరూ నిశ్చేష్టులై వింటున్నారు. ఇంటికి రానంటాడు. నాకేం చెయ్యాలో తోచలేదు. ఎలాగో బతిమాలి బామాలి తీసుకొచ్చాను. తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి అంటూ కాచాయని వైపు తిరిగి, అయినా అమ్మా, మీ పద్ధతి ఏమీ బావులేదమ్మా నిష్ఠూరంగా అన్నాడు రామయ్య. రామయ్య చేతిలో 500 నోటుంచుతూ కృతజ్ఞతలు చెప్పి పంపించాడు ప్రభాకర్. తాళం తీస్తుండగా, వద్దు, నడవండి, అత్తయ్యని ఇప్పుడే తీసుకొద్దాం అంది కాత్యాయని. జీవితంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కాత్య. గొంతు పొడుగుపోతుంటే ఎలాగో పిగుల్చుకుని అన్నాడు ప్రభాకర్. కాత్య అని పిలిచి ఇన్ని రోజులైంది ఇద్దరూ అనుకున్నారు. ఓల్డేజ్ హోమ్కి వెళ్లేసరికి అక్కడ ఏ అలికిడీ వినిపించలేదు. రాత్రి నిశ్శబ్దమంతా అక్కడే గూడు కట్టుకుని ఉన్నట్టు అనిపించింది. ఎవరూ మెలకువగా లేరు. హోం సెక్రటరీ పనులన్నీ ముగించుకుని సరిగ్గా అప్పుడే వెళ్లడానికి బయటకొస్తున్నారు ఆయన గది నుంచి. మా అమ్మని ఇంటికి తీసుకుపోతాను ప్రభాకర్ అన్నాడు పర్మిషన్ కోసం అన్నట్టుగా. ఫార్మాలిటీస్ ఉంటాయిగా, అవన్నీ చూసుకుని రేపు తీసుకువెళుదురుగాని అన్నారు పరంధామయ్య. ఫార్మాలిటీస్ మాట రేపు చూసుకుందామండి, ఇప్పుడే తీసుకెళ్ళనివ్వండి ప్లీజ్ ప్రాధేయపడుతూ ఇంకా అన్నాడు ప్రభాకర్. అలా కాకపోతే మా వాడు తెల్లారేసరికి ఏం ఉపద్రవం తెస్తాడో తెలీదు. విషయమంతా వివరించి చెప్పాడు ప్రభాకర్ పరంధామయ్యతో. అలాగా, మీ అమ్మగారిని తీసుకెళ్ళడానికి ఇంతకన్నా మంచి ముహూర్తం మరలేదు. మళ్ళా రాదు.
ఇప్పుడే తీసుకెళ్ళండి అంటూ కన్నా వైపు తిరిగి, ఏం బాబూ సంతోషమేనా? అందరూ నీలాగే ఉంటే ఓల్డేజ్ హోంలో పనే ఉండదు కదా. ఆనందం ముప్పిరుగొనగా కన్నా చేతులు ప్రేమగా నిమురుతూ అన్నారాయన. తాతయ్య, భర్తో భార్యో చనిపోతే ముసలితనంలో ఏ తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు ఇలా వృద్ధాశ్రమాల్లో ఉండకూడదు. పిల్లలున్నంత వరకు ముసలాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండాలి. అదే వాళ్ళకి పునాసనీడ చెప్పాడు కన్నా మెచ్చుకోలుగా చూస్తూ. మంచిది బాబూ, చాలా మంచి మాట చెప్పావు. నువ్వు చెప్పింది చాలా కరెక్టు. ఇక ముందు ముందు మన దేశంలో ఇలాంటి వృద్ధాశ్రమాల అవసరం ఉండదని నాకు అనిపిస్తోంది అన్నారు పరంధామయ్య. లేదు తాతయ్య, ఏ కారణం వల్లో పిల్లలు లేని ముసలాళ్ళు కూడా ఉంటారుగా, వాళ్ళ కోసం ఉండాలి. నేను పెద్దయ్యాక అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఓ వృద్ధాశ్రమం కడతాను. దాని పేరేంటో తెలుసా? పునాస నీడ చెప్పాడు కన్నా. కథ సమాప్తం.